ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. వాక్యం వింటున్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈ రోజు మేమందరము నీ వాక్కును వినుటకు ఈ సమయాన్ని నీ వాక్యము కొరకు కేటాయిస్తుంటుండగా మా జీవితములో మేము ఎక్కడనూ నష్టపోకుండా, అన్యాయం అయిపోకుండా వాక్యం ద్వారా నాయన సరిచేయబడిలాగిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై నువ్వు తప్ప ఇంకెవరూ లేరా? ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను రక్షించుటకు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మనిషిగా ఈ లోకమునకు రావటం అనేది జరిగి ఉన్నది. ఇది మాటికి వాస్తవము అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఒక అర్ధరాత్రి గొర్రెలు కాసుకుంటూ కొంతమంది వ్యక్తులు అక్కడ నివసిస్తాం అనేది జరుగుతుంది. అర్ధరాత్రి సమయంలో గొర్రెలు కాసుకుంటూ ప్రశాంతముగా ఉంటున్న వారి జీవితంలో సడన్ గా ఆకాశములో నుంచి ఒక వెలుగులాగా ప్రత్యక్షమయ్యి ఆ వెలుగు వారి మధ్యలోనికి వచ్చింది. వెలుగు వచ్చిన వెంటనే ఆ వచ్చిన వెలుగును చూసి వారు భయపడటం అనేది జరిగినది. మిక్కిలిగా వారు భయపడటం అనేది జరిగినది. వారిలో వారు ఆందోళన పడటం అనేది జరిగినది. ఎప్పుడైతే వారు జీవితంలో ఆందోళన కలిగి ఉన్నారో వెంటనే ఆ వచ్చిన వెలుగు ఎవరో కాదు, దేవదూత. ఆ దేవదూత చెప్పిన మాట ఏంటి అని అంటున్నట్లయితే, భయపడకుడి, నేడు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము మీకు చెప్పుటకు నేను వచ్చేది. అది ఏంటి అని అంటున్నట్లయితే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీ కొరకు ఈ లోకానికి మనిషిగా వచ్చి ఉన్నాడు అని చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు, యేసుక్రీస్తు వారు జన్మిస్తున్నారు అని చెప్పి దేవుడు ఒక ప్రధాన యాజకుడికి చెప్పొచ్చు కదా, లేకపోతే ఆ లోకములో ఉన్న రాజుకు చెప్పొచ్చు కదా, అధికారులకు చెప్పొచ్చు కదా, సామంతులకు చెప్పొచ్చు కదా, ధనవంతులకు చెప్పొచ్చు కదా, ఎవరికైనా దేవుడు తెలియపరచచ్చు కదా. ఎందుకు పనికిరాది ఒక గొర్రెలు కాపరులే దేవుడని ఎన్నుకుని ఉన్నాడు అంటే గొర్రెలు కాసుకునే వ్యక్తులు పనికిరారా అని మీరు అనొచ్చు. ఈ లోకములో ఇప్పుడున్న ప్రజెంట్ లో గొర్రెలు కాసుకునే వ్యక్తులు పనికొస్తారు. కానీ ఆ రోజులలో, ఆ పట్టణములో, ఆ ఊరిలో గొర్రెలకు మేపుకుంటున్నారు, గొర్రెలను పెంచుకుంటున్నారు. గొర్రెలకు సంబంధించిన వారు అని అంటే ఒక అంటరాని వ్యక్తులుగా, ఒక అంటరాని మనుషులుగా, వారు ఒక తక్కువ జాతిగా, తక్కువ కులాని కింద వారిని భావించేవారు. ఆ దృష్టితో వారు చూసేవారు. అంటే సమాజం నుంచి వెలివేయబడిన ఒక వ్యక్తులుగా వారిని పనికరించి దూరము పెట్టేవారు. అటువంటి ప్రజలతో ఏ మనుషుడికి, ఏ అధికారికి, ఏ రాజుకి ఎవ్వరికి ఉపయోగం లేదు. అటువంటి వెలివేయబడిన జీవితాన్ని జీవిస్తున్నారు ఎవరు అని అంటున్నట్లయితే గొర్రెలు కాసుకునే వ్యక్తులు. ఈ రోజున అన్ని ఉంటే ప్రజలందరికీ నీ జీవితంతో పని ఉంది, నీ జీవితంతో పని ఉంది, నా జీవితంతో పని ఉంది. ఈ రోజు నీ దగ్గర ఏదైతే లేదో ఆ లేనిది ప్రజలకి కావాల్సి వస్తే నీ జీవితంతో పని లేదు, నీ జీవితంతో పని లేదు, నా జీవితంతో పని లేదు. నీతో అవసరం ఉంటే నీతో మాట్లాడతారు, నిన్ను పట్టించుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు, నీకు చెప్పవలసినవన్నీ చేస్తారు, నీతో ఉంటారు. నీతో అవసరం లేదా నీ జీవితాన్ని పక్కన పెట్టేస్తారు అనే వాస్తవాన్ని గ్రహించండి. అటువంటి రీతిగా వారి జీవితాన్ని పక్కన పెట్టేశారు ఆ ప్రజలను. అయితే నశించిన దానిని వెతికి రక్షించడానికి మాత్రమే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్న మెయిన్ ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని మొదటగా ఆ గొర్రెలు కాసుకునే కాపరులతోనే దేవుడు మొదలు పెట్టాడు అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున పరలోక రాజ్యములో ఉన్న గొప్ప దేవుడు ఆ దేవదూత కిందకు వచ్చి ఒక రాజుకో, ఒక అధికారికో, ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తికో చెప్పాలి. కానీ గొర్రెలు కాసుకునే వ్యక్తులకి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జరిగి ఉన్నది. అంటే దేవుడు వారిని మొదటిగా ఎంచుకుని ఉన్నారు. వారు ఏ మనుషుడికి అక్కర్లేదు, ఏ ప్రజలకి అక్కర్లేదు. వారి అక్కర్లేని జీవితములో, వారు వెలివేయబడిన జీవితంలో, వారు నిష్ప్రయోజనకరమైన జీవితంలో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఎన్నుకోవడం అనేది జరిగినది. ఈ రోజున వాక్యం వింటున్న నా జీవితంలో కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రశాంతముగా ఉన్న మన జీవితంలో కొంచెము సంతోషము, కొంచెము ఆనందము, కొంచెము డబ్బు, కొంచెము జ్ఞానము, కొంచెము తెలివి, కొంచెము పదవి అన్ని దేవుడిచ్చినవే. నీవు ఈ రోజున ఏదైతే కలిగి ఉన్నావో సమస్తము అది కలిగినదన్నీ దేవుడి వలనే కలిగి, అలా కలిగి జీవిస్తున్న నీ జీవితంలో సడన్ గా ఏదో ఒక వచ్చి ఊడిపడినప్పుడు మన జీవితంలో వారు భయపడిన రీతిగా మనము కూడా మిక్కిలి భయపడతాము. అయితే ఈ రోజున నీ జీవితంలో ఏ విషయం నిమిత్తమైతే భయపడుతున్నావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు భయపడుతున్న దానికి అర్థం ఉండొచ్చు, నీవు భయపడుతున్న దాన్ని నిజముగా జరగచ్చు, నీవు భయపడుతున్న విషయం నిమిత్తమే నీవు అనుకున్న రీతిగా నీకు అలా అవ్వచ్చు. అయితే ఈ రోజున వాస్తవాన్ని గ్రహించు. ఏంటి అని అంటున్నట్లయితే ఏ విషయం నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో ఆ విషయాల నిమిత్తమై భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటున్నట్లయితే దేవుడు నీకొక శుభ సమాచారమును వినిపించబోతున్నాడు. దాని ద్వారా అనేక వాస్తవాన్ని, సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నీకు రావాల్సిన దీవెనలు, నీకు రావాల్సిన ఘనతలు, నీకు రావాల్సిన హెచ్చింపు స్థానాలు, నీకు రావాల్సిన పదవులు, నీకు రావాల్సిన ధనము సమస్తాన్ని నా దేవుడు నీకు అందించబోతున్నాడు. అంతకన్నా ప్రాముఖ్యమైనది, శ్రేష్టకరమైనది, ఉన్నతమైనది, కోరదగినది దేవుని పరలోక రాజ్యములో నీకు స్థానము ఆయన ఇవ్వబోతున్నాడు అనేక సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. సంతోషకరమైన సువార్తమాను అంతమంది ఉండగా వారే ఎందుకు ఆ నశించిన దానిని వెతికి రక్షించటకి వారే అంతమంది ఉన్నారు, కానీ వారినే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే వారు అక్కడ నశించిపోయారు. ఈ రోజున నీ జీవితంలో కూడా అనేక మంది నీ తోటి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నట్టు ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో నీవు నశించిన వ్యక్తిగా నీవు కనబడుతున్నట్లయితే నీకొక సంతోషకరమైన సువార్తమానము. నశించిపోతున్న గొర్రెలు కాసుకునే కాపరుల దగ్గరికి దేవదూతను పంపించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ రోజున నశించిపోయిన నీ జీవితాన్ని, పక్కన పెట్టేసిన నీ జీవితాన్ని, పనికి రాకుండా చూసే నీ జీవితాన్ని, ఎందుకు ఉపయోగం లేదు అని చెప్పి నిన్ను వెలివేసిన తోటి ప్రజలు అందరి ఎదుట నీ జీవితాన్ని దీవించాలని, నీ జీవితాన్ని ఆస్వాదించాలని, నీ జీవితాన్ని ఉన్నతముగా హెచ్చించాలి అని చెప్పి ఒక దేవదూతను పంపించట్లేదు, ఒక అధికారిని పంపించట్లేదు, ఒక మనుషుల్ని పంపించట్లేదు, ఒక దైవజనుని పంపించట్లేదు. కానీ ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారే డైరెక్ట్ గా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనికి వస్తున్నాడు. వచ్చి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మార్గములను సరళము చేసి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో నీ జీవితాన్ని దీవించబోతున్నాడు. ఇదే 2024 దేవుడు నీకు ఇవ్వబోతున్న గొప్ప ఆశీర్వాదము, దీవెన, మేలు అనేక విషయాన్ని గ్రహించండి. విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించండి. దేవుని యొక్క మహా గొప్ప సన్నిధి, కృప మీకందరికీ తోడై ఉండును గాక. ఆమె నశించిపోయిన వ్యక్తిగా నీవు కనుమరుగైపోయిన వ్యక్తిగా ఉండవచ్చేమో, భయపడమాక. నశించిన దానిని వెతికి రక్షించటకు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న నా జీవితాలను రక్షించాడు, నిత్య జీవానికి వారసునిగా చేసి ఉన్నా. మరి ఈ లోకములో జీవిస్తున్న ఈ లోక యాత్రలో నువ్వు ఏ విషయం నిమిత్తమే నశించిపోతున్నావు నాకు తెలియదు. రక్షించే ప్రభు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వాస్తవాన్ని గ్రహించి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే అద్భుతముగా నీ జీవితము దీవించబడుతుంది అనే విషయాన్ని గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని నీ లేఖన భాగము సెలవిస్తున్న రీతిగా మా జీవితంలో అనేకమైన గందరగోళాలు, భయంకరమైన పరిస్థితులు, భయములు ఉంటున్నప్పుడు అది సంతోషకరమైన సువార్తమానమును కొరకే కానీ మరి ఏ విషయం నిమిత్తమైతే కాదు అని చెప్పి ఆయన మేము గ్రహించలాగా మాకు సహాయమును దయచేయమని, ప్రశాంతముగా ఉన్న వారి జీవితంలో ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు వారి జీవితంలో ఎంతో భయపడి ఉన్నారు. కానీ తెలియబడిన వాస్తవము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించి ఈ రోజున ప్రశాంతముగా ఉన్న మా జీవితంలో ఏ విషయం అనే నిమిత్తమైతే మేము భయపడుతున్నాము ఆ భయములు ఏమీ జరగకుండా మా జీవితంలో ఒక సంతోషకరమైన సువార్తమానము వినబోతున్నాం. అదేంటి అని అంటున్నట్లయితే నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు, నా దేవుడు నాకు తోడై ఉండి గొప్ప విజయములోనికి నడిపించబోతున్నాడు అనే ఒక సత్యాన్ని, వాస్తవాన్ని మేమందరము గ్రహించలాగా కృపని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.